ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా ఒక సంచలనంగా ప్రపంచ ఎక్స్పర్ట్స్ చూస్తుంటారు. ముఖ్యంగా అతను స్పేస్ ఎక్స్ను ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూలోకి తీసుకురావడం జరిగిందో దాదాపు 75 నుంచి 80 బిలియన్ల వరకు కలెక్ట్ చేసినట్టు ఒక అంచనా వేయడం జరిగింది. దాని ద్వారానే అతను ఏకంగా ఈ భూమండలంలో మొట్టమొదటి ట్రిలినియర్గా అవతరించడం జరిగింది. సో ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ కంపెనీ అనేది పబ్లిక్ ఇష్యూలోకి రావడం జరిగిందో స్టార్టింగ్ షేర్ ప్రైస్ వచ్చేసి $135కు స్టార్ట్ కావడం జరిగింది. ఎండింగ్ వచ్చేసి దాదాపు $226గా నమోదు కావడం జరిగింది. సో చాలామంది దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎలాన్ మస్క్ మీద ఉన్న నమ్మకం ఒకటి, అండ్ ప్రపంచంలో టెక్నాలజీకి దూసుకుపోతున్న వైనంగా కానీ మనం చాలామంది ప్రపంచంలో ఈ స్పేస్ ఎక్స్ కంపెనీపై ఎలాన్ మస్క్పై నమ్మకం ఉంచి దాదాపు 70 నుంచి 80 బిలియన్ల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. సో ఆఫ్టర్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మనీ తర్వాత మరి ఆ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అది లాభాల్లో ఉన్నాయా లేకపోతే ఏమైనా నష్టం వచ్చిందా, అసలు వాల్ స్ట్రీట్ జనరల్ అంచనాలకు మించి రెవెన్యూ వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఈ విషయాలపై మనం కూలంకుషంగా చర్చిద్దాం. ముందుగా స్పేస్ ఎక్స్ ఫస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మనీ తర్వాత ఫస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? అంచనాలకు మించి దాదాపు 92% రెవెన్యూ రావడం జరిగింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ డే ఫర్ స్పేస్ ఎక్స్ కంపెనీ. ఎందుకంటే వాల్ స్ట్రీట్ జనరల్ ఏకంగా $6.8 బిలియన్ వరకు రావచ్చు అని అంచనా వేయడం జరిగింది. కానీ ఈ వాల్ స్ట్రీట్ జనరల్ అంచనాలకు మించి ఆల్మోస్ట్ $7.8 బిలియన్ ఏకంగా రెవెన్యూను నమోదు చేయడం జరిగిందనమాట. ఇది ఆల్మోస్ట్ 92% హయ్యర్, 92% ఎక్కువ రెవెన్యూ రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నష్టాలు కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ $420 మిలియన్ నెట్ లాస్ అని చూపించడం జరిగింది. అయినా సరే, ఎందుకంటే 92% ఆదాయం రావడం వల్ల నెట్ లాస్ తక్కువగా ఉండడం వల్ల ఎబ్డిటా అంటే ఏదైతే ఇన్వెస్టర్స్కి ఇచ్చే మనీ ఉంటుందో అది 3.5 బిలియన్గా నమోదు చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఒక మంచి ఎర్నింగ్స్ను స్పేస్ ఎక్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు రావడం జరిగిందనమాట. దీనిపై ఇంకా మనము వాల్ స్ట్రీట్ జనరల్లో ఏకంగా మించిన ఆదాయం అనేది ఒక చరిత్ర అని చెప్తున్నారు. ఎందుకంటే వాల్ స్ట్రీట్ జనరల్ అనేది చాలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది. కానీ ఆ అంచనాలకు మించి ఆదాయం రావడం అనేది చాలామందిని ఆశ్చర్యపరిచింది. సో మరి స్పేస్ ఎక్స్లో ఇది ఎక్కువగా, ఇది యాక్చువల్ ఏంటంటే స్పేస్ ఎక్స్ను 3 డివైడెడ్గా రెవెన్యూ ఇన్కమ్గా చూడడం జరిగింది. అందులో మొట్టమొదటిగా స్టార్లింక్ను ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. అంటే ఈ స్పేస్ ఎక్స్ కంపెనీలో స్టార్లింక్ అనేది ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టిన డివిజన్గా చూడడం జరిగింది. అది ఏకంగా ఎందుకంటే 6.5 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ప్రజెంట్గా స్టార్లింక్కు ఉండడం జరిగిందనమాట. సో అది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దానివల్ల 40% ఆదాయం స్పేస్ ఎక్స్కు దీని ద్వారా రావడం జరిగింది. అంటే స్టార్లింక్ అనేది మేజర్. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ డిఫెన్స్ స్ట్రక్చర్ కూడా అదొక మేజర్ ఇంపార్టెంట్. అందులో కూడా వాళ్ళకు 30% ఆదాయం రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్పేస్ ఎక్స్ ఏరోస్పేస్. సో ఈ 3 డివిజన్లలో వాళ్ళకు ఇలా $7.8 బిలియన్ ఆదాయం రెవెన్యూ రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 92% హైక్గా చూడడం జరిగిందనమాట. చాలామంది చెప్తున్నది ఏంటంటే ఇది ఒక అంటే ఫస్ట్దే కాబట్టి ఒక మంచి ఎర్నింగ్స్గా చెప్తున్నారు. సో మంచి లాభాలుగా వాళ్ళు దాదాపు మంచి లాభాలనే ఎలాన్ మస్క్ ఇచ్చిండని చెప్తున్నారు అనమాట. సో ఇది మరి ఫర్దర్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటివరకు అయితే ఐపీఓ తర్వాత చాలామంది కన్ను దీని మీద ఉందన్నమాట. ఎందుకంటే ఐపీఓ అనేది ఒక చరిత్రలో మిగిలిపోయింది. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఐపీఓ ద్వారా ఇంత పెద్ద అమౌంట్ ఎవరు రాబట్టలేదు. కానీ ఇంత పెద్ద అమౌంట్ రాబట్టిన తర్వాత ఎర్నింగ్స్ అంటే వాళ్ళకి ఇచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుందని చాలామంది ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. సో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా స్పేస్ ఎక్స్ అనేది చాలా మంచి రిజల్ట్స్ను రాబట్టడం జరిగిందనమాట. సో నిన్న మొత్తం
నైటు నాస్డాక్లో ఈ లిస్ట్ అవుట్ మొత్తం చూడడం జరిగింది. సో ఎక్స్పర్ట్స్ కూడా చాలా స్పేస్ ఎక్స్ను ఒక అభినందనలతో ముంచెత్తడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.